సీనియర్ నటి ఆస్తుల విలువ తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు వెల్లడి. ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. శరత్ కుమార్ తమిళ కథానాయకుడిని వివాహం చేసుకుని రాధిక శరత్ కుమార్గా పిలువబడుతున్నారు. అయితే ఆమె తాజాగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే శరత్ కుమార్ గతంలో ఓ రాజకీయ పార్టీని స్థాపించి అది విఫలం కావడంతో ఆ ప్రయత్నాన్ని అక్కడితో ఆపి బీజేపీలో చేరి బీజేపీ తరపున లోక్సభ స్థానాలకి పోటీ చేయనున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. అయితే తమిళనాడులో తొలి దశ పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్ కుమార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన మొత్తం ఆస్తుల విలువ 53.43 కోట్లు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద 70 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, 33.01 లక్షల నగదు, ఇతరములతో కలిపి 27.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో తెలిపారు. రూ. 26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు 14.79 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఆమె భర్త నటుడు శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చిని బీజేపీలో విలీనం చేశారు. రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రేడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర సినిమాల్లో నటించారు. అనేక సీరియల్స్లోనూ నటించారు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్గా యాక్ట్ చేశారు. అంతేకాకుండా రియాలిటీ షోల్లో న్యాయ నిర్ణేతలుగా పలు టీవీ సీరియల్స్లో నటించి మెప్పించారు రాధిక శరత్ కుమార్.